మీరు ప్రతిసారి కూడా మాట్లాడేటప్పుడు అసలు హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ మేము ఎక్కువ ఈ వాడము, సో దీనివల్ల వేరే ప్రాబ్లమ్స్, అలోపతిలో యాంటీబయాటిక్స్ వాడితే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇతరత్ర ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటుంటారు కదా. మరి యాంటీబయాటిక్స్ లేకుండా మీరు ఎట్లా డిసీజ్ని తగ్గిస్తూ ఉన్నారు, ఎట్లా కంట్రోల్ చేస్తూ ఉన్నారు? నేను మీకోటి అడుగుతా, ఇంటర్లో మీ సబ్జెక్టులు ఏముండే? బైపీసీ సార్. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓన్లీ బయాలజీ గురించి మాట్లాడదాం. ఓకే. బయాలజీ అంటే బయాలజీ అంటే జంతు శాస్త్రం అనుకోండి, జీవశాస్త్రం. అది ఎందుకంటే దాంట్లో జంతువులు కూడా వస్తాయి, చెట్లు కూడా వస్తాయి, బ్యాక్టీరియా వస్తుంది, వైరస్ వస్తుంది, అన్నీ వస్తాయి. జీవశాస్త్రం. ఓకే. బయాలజీ ఇప్పుడు దాంట్లో అంటే జీవించేటిది అన్నట్టు గ్రీక్లో బయోస్ అంటారు. ఓకే. ఓకే. BIOS. ఓకే. బయోస్. బయో. ఇప్పుడు ఒకటి గోళీ పేరు చెప్పారు మీరు, ఏమన్నారు దానికి? బయో కాదు, ఒక గోళీ అన్నారు కదా, ఏదో పేరు చెప్పారు కదా, యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్. ఓకే. ఓకే. యాంటీ, అదే వాడు మనకు యాంటీ ఉన్నాడు రా. అవును, వాడు మనకు యాంటీ ఉన్నాడు, సంపేస్తాడు మనం, అవునా కదా? ఇప్పుడు యాంటీ దేనికి ఉంది? అది బయోకి. బయోకి ఉంది. అంటే ఏంది? దేంట్లో అయితే జీవనం ఉంది దానికి యాంటీ ఉన్నాడు వాడు. ఓకే. కత్తులు తీసుకొని పోతాడు మీ బాడీలో, ఏ కనిపించినా అడిగేస్తాడు. ఓకే. యాంటీబయాటిక్ పని అదే, ఇంకా పనే అది. ఓకే. యాంటీబయాటిక్ సైడ్ ఎఫెక్ట్ ఏముంటది? అదే ఉంటది కదా, సంపుడే నరకుడే ఒక్కడే వస్తుంది దానికి. అది వైరసా, బ్యాక్టీరియానా, పక్కింటి అంకలా చూడడు వాడు, నరకుడు ఉంటది. అయితే యాంటీబయాటిక్ ఆ పని చేస్తుంది. ఓకే. హోమియోపతిలో నరకుడు ఉండదు, అందరితోటి దోస్తానా ఉంటది. అయితే ఏంటంటే మొన్న ఒక వెబ్ సిరీస్ చూస్తున్నా, అయితే దాంట్లో ఒకడు ఏం చేస్తాడు, ఒకరికి ఫోన్ చేసి ఒకరిని సుపారీ ఇస్తాడు, అరే పోయి వాడిని వేసేరా అనేసి. ఓకే. అయితే ఎవరికైతే వేసేద్దామని పోతాడు కదా, వాడు దీనికి రివర్స్ సుపారీ ఇస్తాడు. ఓకే. అరే నువ్వు నాకే వానికే వేసేయి అనేసి. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది మనకు ఈ సీరియల్ చూస్తే, అరే నువ్వు వాన్ సైడ్ ఎందుకుంటా, నా సైడ్ వచ్చేసి నాకు నరకనీకి వచ్చినావు కదా, డబల్ సాలరీ ఇస్తా, వచ్చేసేయి, ఖతం, హమ్ సాత్ సాత్ అన్నట్టు అయిపోతుంది. ఎవరు ఇస్తే వాళ్ళకి అంతే. అయితే ఏంటంటే రోగంని బయటికి పంపించాలంటే ప్రేమతోటి పంపించాలి. ఓకే. అతిథి లాగా పెట్టుకోవాలి రోగాన్ని. అతిథి ఏదో రోజు వెళ్ళిపోతాడు కదా శరీరంలోకి, అట్లా పెట్టుకోవాలి. అయితే ఏంటంటే ఆల్రెడీ పేషెంట్ సఫర్ అవుతుంది పేషెంట్. ఓకే. మనం ఏం చేస్తాం, మనం ఇంకా సఫరింగ్ పెరగకుండా వానికి మందులు ఇస్తున్నాం. ఓకే. రోగం సఫర్ చేపిస్తుంది పేషెంట్, ఆ సఫరింగ్ని బయటికి తీయడమే మన హోమియోపతి పని చేస్తుంది. ఓకే. విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. అయితే దేనికి యాంటీ ఉండదు, మనకు మంచిగా రిజల్ట్ కూడా వస్తుంది. ఓకే. ఓకే. అందుకే హోమియోపతి షుగర్ వ్యాధికి, నెఫ్రోపతికి, న్యూరోపతికి, రెటినోపతికి, షుగర్ వ్యాధి వల్ల అయ్యే అన్ని వేరే వేరే రోగాలకి చాలా మంచి పరిష్కారం.